నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చెప్పుకుంటూ గత 20 ఏళ్లుగా భారత్తో యూరోపియన్ యూనియన్కి జరగాల్సినటువంటి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మొత్తానికి ఒక షేప్ తీసుకున్నది. అటు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వన్ వాండర్ గారు, అలాగే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఇద్దరు కూడా భారత ప్రధాని మోడీ గారితో కలిసి నిన్న సుదీర్ఘమైన చర్చల అనంతరం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చారు. దాదాపు 97% భారతీయ వస్తువులకు సంబంధించి టారిఫుల్ని తీసేయటం లేదంటే తగ్గించడం జరిగింది. ఇది మొత్తం భారత యూరోపియన్ యూనియన్ మధ్య ఉన్నటువంటి ట్రేడ్ వాల్యూలో 99.5%గా చెప్తున్నారు. అలాగే యూరోప్కి మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిలో కూడా, యూరోప్ నుంచి మనం దిగుమతి చేసుకునే వాటిలో కూడా భారీగా భారత ప్రభుత్వం సుంకాలు తగ్గించడం జరిగింది. ఇది భవిష్యత్ అవసరాల దృష్ట్యా చాలా కీలకమైన అగ్రిమెంట్గా చెప్తున్నారు. దీని గురించి చర్చలో ఇవాళ బిగ్ డిబేట్లో చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అంబాసిడర్, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే సంజయ్ గారు, పులిపాకి సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ మూర్తి గారు, దేవరబొట్ల ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ డిప్లొమాటిక్ క్లబ్కి సంబంధించి వారు గ్లోబల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సంజయ్ గారు, మీరు చూసుంటారు చాలా, అంటే ముఖ్యంగా భారత్ ఎగుమతి చేసేటువంటి కీలకమైన లెదరు, తర్వాత కొన్ని కీ ఏరియాస్కి సంబంధించి టెక్స్టైల్స్, అలాగే అపిరల్స్, వీటికి సంబంధించి చాలా ఊరట ఉంటుందని చెప్తున్నారు. అలాగే అక్కడి నుంచి మనకి వైను, స్పిరిటు, కార్లు, భారీగా బ్రాండెడ్ కార్లు, బెంజీ, బిఎండబ్ల్యూ ఇలాంటి కార్లని, జర్మన్ కార్లు ఇండియాకి చాలా తక్కువ ధరకి వస్తాయన్నది ఒక అంశంగా చెప్తున్నారు. అయితే ఫార్మాకి సంబంధించి భారీగా దిగుమతులకు కూడా భారత్ అనుమతించినట్టుగా కనపడుతుంది. మనకి ఫార్మా చాలా పెద్ద సెక్టర్ ఇండియాలో. మొత్తంగా అసలు ఈ డీల్ని ఎలా చూడాలి? ఇది కూడా మళ్ళీ యూరోపియన్ పార్లమెంట్లో పాస్ కావాలి. అక్కడ ఉన్న 27 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఓకే చేయాలి. బహుశా ఈ సంవత్సరం చివరికి ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావచ్చు అంటే చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మీకు, మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. ఇది నిజంగా చూస్తే మన అటు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లేదా అటు యూరోప్ నుంచి వచ్చిన నాయకులు ఆంటోనియో కోస్టా లేదా ఉర్సులా వాన్ డెర్ వీళ్ళు కూడా చెప్పినట్టు ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పుకోవాలండి. అంతేకాదు ట్రేడ్ గురించి మనం ఎక్కువ మాట్లాడబోతున్నాం. బిఫోర్ దాని ముందు మనం గమనించాల్సింది ఏంటంటే దాదాపు 13 అగ్రిమెంట్స్ మిగతా రంగాల్లో కూడా జరిగాయండి. మొట్టమొదటిసారి యూరోపియన్ యూనియన్ మనతో సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ SDP అనేది కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. అంతేకాదు ఇండియా, యూరోపియన్ యూనియన్ థర్డ్ కంట్రీస్ లో, అంటే వేరే కంట్రీస్ లో ఎలా కొలాబరేట్ చేయాలి, ముఖ్యంగా ఇండో పెసిఫిక్ రీజియన్ లో ఎలా కొలాబరేట్ చేయాలి అని కూడా దాని మీద చర్చ నడిచిందండి. ఓవరాల్ గా చూసుకుంటే ట్రేడ్ రంగంలో, వాణిజ్య రంగంలో చూసుకుంటే కనుక చాలా ఓపెనింగ్స్ వస్తున్నాయండి. టారిఫ్ రంగంలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున టారిఫ్స్ తగ్గించడం జరిగింది. వాల్యూ అంటే మూల్యం కనుక చూసుకున్నట్టయితే 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ జీరో టారిఫ్స్ లోకి వెళ్తున్నాయండి. అట్నుంచి వచ్చేవి 90% జీరో టారిఫ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకి సున్నితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వ్యవసాయ రంగం, వాటిలో కూడా కొద్దిగా ప్రొటెక్షన్ తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా వాళ్ళు చెప్తోంది ఏంటంటే, మన ట్రేడ్ అగ్రిమెంట్ కనుక చూసినట్టయితే చాలా జాగ్రత్తగా ఈ ఫారెన్ ఏవైతే ఉన్నాయో బీఫ్, షుగర్, మన వైపు నుంచి అయితే కనుక డైరీ, సీరియల్స్, పౌల్ట్రీ ఇవన్నీ కూడా మనము జీరో టారిఫ్స్ ఇవ్వట్లేదండి. వాటి మీద సుంకాలు పెద్ద ఎత్తునే ఉంటాయి. మనం పంపించడానికి కూడా బీఫ్, షుగర్ ఇది ఉండదండి. సో అలా చూసుకుంటే రెండు వైపులా అగ్రికల్చర్ మీద ఒక క్లియర్ స్టాన్స్ తీసుకోవడం జరిగింది. ఒక విధంగా చూస్తే ఇది అమెరికాకు ఒక సిగ్నల్ కూడా. ఏంటంటే యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ కానీ తీసుకోండి, ఇంతకుముందు న్యూజిలాండ్ తీసుకోండి, ఇంతకుముందు UK తీసుకోండి, లేదా మధ్యలో ఒమాన్, అవి కూడా చేశాం కదా. అన్నిట్లోనూ మేము అగ్రికల్చర్ రంగాన్ని పూర్తిగా ఓపెన్ చేయలేదు, ముఖ్యంగా డైరీ రంగాన్ని ఓపెన్ చేయలేదు. ఒకవేళ ఓపెన్ చేసినా పార్షియల్ గా ఓపెన్ చేయడం జరిగింది హై ఎండ్ ప్రొడక్ట్స్ కి. ఉదాహరణకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి
ఆలివ్ ఆయిల్ వస్తే గనక దానికి టారిఫ్స్ బాగా తగ్గిపోయాయండి. కానీ ఆలివ్ ఆయిల్ కేవలం స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో వాడతారు కాబట్టి అది ఒకవేళ ఇండియాకు వచ్చినా ఇంకా ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఖరీదు తగ్గినా కూడా ఇప్పటికి 350 అంతో వస్తుంది స్మాల్ బాటిల్, అది ₹100 పైన అలా ఉంటుంది. కాబట్టి మన సొంతగా తయారవుతున్న మిగతా వెజిటబుల్ ఆయిల్స్ అవి దెబ్బతినకుండా జాగ్రత్త పడటం జరిగిందండి. అయితే మన ఎక్స్పోర్ట్స్ పరంగా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే టెక్స్టైల్ రంగం అండి. టెక్స్టైల్ రంగం తీసుకుంటే కనుక ప్రస్తుతానికి మనం $7 to $8 billion యూరోప్ కి ఎగుమతులు చేయడం జరుగుతోంది. అదే బంగ్లాదేశ్ తీసుకోండి, $20 billion ఎక్స్పోర్ట్ చేస్తోంది బంగ్లాదేశ్. పీయూష్ గోయల్ గారు తన స్పీచ్ లో కూడా ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ప్రపంచం అంతా బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ చాలా భారీగానే ఎక్స్పోర్ట్ అవుతుంది. కరెక్ట్. ఎందుకు జరుగుతుందంటే బంగ్లాదేశ్ ని కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగా చూడరు, అదొక పేద దేశంగా చూడటం వల్ల, అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అంటారు ఇంగ్లీష్ లో. లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అవటం వల్ల దానికి 0% టారిఫ్స్ వస్తాయండి. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు పెద్ద ఎత్తున యూరోప్ కి కానీ అమెరికాకి కానీ చాలా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. సో దాంతో యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ పెద్ద పెద్ద టెక్స్టైల్ కంపెనీస్ వచ్చి బంగ్లాదేశ్ లో ఫ్యాక్టరీస్ పెట్టడమో అది నిలిచింది. విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్ కి టెక్స్టైల్ కి అవసరమైనటువంటి కాటన్ ఏదైతే ఉందో అది మన దేశం నుంచి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ తర్వాత దానిలో కొద్దిగా మార్పులు వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే చాలా మంది ఫ్యాక్టరీస్ ఇండియాలో పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున జరగచ్చు. అది కనుక నెక్స్ట్ 5 years లో కనుక తీసుకుంటే ఒక టోటల్ ఎస్టిమేట్ అయితే 10 years మీద $30-40 billion వరకు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అంటున్నారండి. అంత కాకపోయినా $20 billion అయినా ఇప్పుడున్న 7-8 billion నుంచి డబుల్ అయ్యి అయితే కూడా మనకి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే టెక్స్టైల్ రంగం ఏదైతే ఉందో అది లేబర్ ఇంటెన్సివ్ కదండి, చాలా మంది లేబర్ అవసరం ఉంటుంది దానికి. సో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఫార్మాసిటికల్స్ మీరు చెప్తున్న దాంట్లో కరెక్టే, మనకి ఎక్స్పోర్ట్స్ చేయడానికి 0% టారిఫ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏమిటి అంటే మనకి ఫార్మాకి కావాల్సిన అడ్వాన్స్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అంటున్నాం కదండి, అవి మనము ఈ రోజు పెద్ద ఎత్తున చైనా నుంచి తెచ్చుకుంటున్నాం అండి. చైనా వాళ్ళు అడపా స్టేట్మెంట్స్ కూడా వేశారు. అంటే గల్వాన్ వ్యాలీ అప్పుడు యుద్ధం జరిగినప్పుడు యుద్ధం కాకపోయినా ఘర్షణ జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము కావాలంటే మీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున దెబ్బతీయగలిగాం అని చెప్పారండి. అలాంటప్పుడు మనకు కావాల్సిన రా మెటీరియల్స్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? ఒకటి సౌత్ కొరియా ఉంది, ఒకటి యూకే ఉంది, తర్వాత యుఎస్ ఉంది, తర్వాత మనకి ఇప్పుడు యుఎస్ తో రిలేషన్షిప్ బాగాలేదు, అలానే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయండి. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫార్మా రంగంలో ఒక సప్లై చైన్ గా చూడాలి, కానీ మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్సే వాళ్ళకి మనకు పంపించే అవకాశం తక్కువ ఉంటుందంటే, ఎందుకంటే మనకు తెలిసిందే జెనరిక్ డ్రగ్స్ లో మనం పెద్ద ఎత్తున అందరికంటే తక్కువగా తయారు చేసి ఖరీదు తక్కువైనా క్వాలిటీ బాగున్న మందులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నామండి. సో అది కూడా మనకి ఉపయోగపడుతుంది. కెమికల్స్ రంగం కూడా ఫార్మాకి సంబంధితమైందే, దాని మీద కూడా పెద్ద ఎత్తున టారిఫ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయండి. అట్లాగే ఆటోమొబైల్ రంగం కూడా సార్, ఆటోమొబైల్ రంగం ఇప్పటిదాకా ఈ కార్లన్నీ మనం చెప్పుకున్నవన్నీ ఆడి, BMW, బెంజీ ఇలాంటివన్నీ చాలా హై ఎండ్ కార్స్ కింద ఉండేది. మన మార్కెట్ కొంత మన ఆటోమొబైల్ రంగంలో బాగా ఇంప్రూవ్ అవుతున్న, ముఖ్యంగా 4-wheelers భారీగా కొనగలుగుతున్నారు, మధ్యతరగతి కూడా భారీగా. వాటి మీద కూడా టారిఫ్స్ తగ్గిస్తే మరి ఇక్కడ ఉన్న ఉత్పత్తిదారులకి, అలాగే ఇక్కడ అది కూడా లేబర్ ఇంటెన్సివ్ కొంత మేరకు, మరి అది దెబ్బతినే అవకాశం. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కనుక మనం తీసుకుంటే దానిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి. ఏమిటంటే 17,000 euros కంటే ఎక్కువ ఉన్న కార్ల మీద టారిఫ్స్ తగ్గించడం జరిగిందండి. అంటే దాదాపు 17 లక్షలు, అదంతా ట్రాన్స్పోర్ట్ అయ్యి అంతా వచ్చేసరికి 20 లక్షలు దాటుతుందండి. దాని మీద మళ్ళీ మిగతా స్టేట్ ట్యాక్స్లు అవన్నీ వస్తాయండి, అదే జిఎస్టీలు అవన్నీ వస్తాయి. అవన్నీ చూసుకుంటే గనక నిజంగా స్మాల్ కార్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇండియాలో అది ప్రొటెక్ట్ చేయటం జరిగింది. తర్వాత యూరోపియన్ యూనియన్ పెద్ద ఎత్తున హై ఎండ్ కార్స్ ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందండి. BMW కానీ మీరు చెప్పినట్టు బెంజ్ కానీ, వాటికి మనకి పెద్ద కాంపిటీషన్ ఉండకపోవచ్చు. తర్వాత ఆ డీటెయిల్ ఒకటి చూడాలి, క్యాప్ కూడా పెట్టడం జరిగింది, ఎన్ని కార్లు మీరు తీసుకురాగలరు అని. 2.5 lakhs ఎంతవరకు? ఎగ్జాక్ట్లీ 2 lakhs 2 lakhs పైన వరకు కార్స్, అదే నెంబర్ ఆఫ్ కార్స్ క్యాప్ చేయటం జరిగింది. అది నార్మల్ గా మనకి ఈవీ రంగంలో కూడా అలానే
చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈవీ కార్స్ కి అయితే కనుక 5 years వరకు 10 years వరకు ఎగ్జామ్షన్ ఉందండి. టారిఫ్స్ పడుతూనే ఉంటాయి యూరోపియన్ వాళ్ళకి, తర్వాత మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మనకి మన దేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్ రంగం ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తరుణంలో దానికి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి ఓకే. అలా చేయటం జరిగిందండి. అలానే లెదర్, ముఖ్యంగా జ్యువెలరీ, ఏదైతే జ్యువెలరీ మనం అమెరికాకి పంపిస్తూ ఇబ్బంది పడుతున్నాము బికాస్ 50% అడిషనల్ టారిఫ్స్ వల్ల, అది ఈ రోజు 0% టారిఫ్స్ వస్తుందండి. అండ్ మనం చేస్తున్న జ్యువెలరీ హై ఎండ్ మార్కెట్ కదా, డైమండ్స్, అది యూరోప్ లో మంచి దాన్ని ఏమంటారు డిమాండ్ ఉంటుంది. ఓవరాల్ గా తీసుకుంటే యూరోప్ లాంటి కంట్రీకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడంలో చాలా చోట్ల 0% టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ లేబర్, అంటే కాస్ట్ ఉన్నటువంటి లేబర్, నాణ్యమైనటువంటి లేబర్ కూడా దొరుకుతుంది, క్వాలిటీ లేబర్ దొరుకుతుంది, పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చని ఆలోచించడం జరుగుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వినోద్ కుమార్ గారు, అంటే మనకి కొన్ని కీలక, ముఖ్యంగా యుఎస్తో అగ్రిమెంట్ గందరగోళంలో పడ్డ పరిస్థితుల్లో మనం కోరుకున్నది మన అంటే అది వ్యవసాయ రంగానికి సంబంధించి ఎక్కువ, ముఖ్యంగా రొయ్యలు, అలాగే రైస్ భారీగా, చికెన్ లాంటివి కొన్ని. సరే, యుఎస్ అయితే వాళ్ళే చికెన్ లెగ్స్ పంపాలని ప్రయత్నం చేశారనుకోండి. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి ఇక్కడ పెద్ద రిలీఫ్ ఏమి లేదు. మొదటిది అంటే వాళ్ళు మేబీ వాళ్ళ ఫార్మర్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఉండొచ్చు. రెండోది, ఒక అంబాసిడర్గా చెప్పండి, ఇలాంటి అగ్రిమెంట్లు రూపుదాల్చడానికి అంటే 27 దేశాలన్నీ కలిసి వాళ్ళు అంగీకరించాలి, యూరోపియన్ పార్లమెంట్లో అది పాస్ కావాలి. అంటే సుమారుగా ఎంత టైం పట్టొచ్చు? ఒక పెద్ద అగ్రిమెంట్ దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయల మేర ఇండియా లాభపడుతుంది వీటన్నిటి ద్వారా రాబోయే కొద్ది సంవత్సరాలు అన్నది మనం వింటున్నాం. ఇది స్మూత్గా మూవ్ కావడానికి అవకాశాలు ఎంత ఉన్నాయి? అలాగే ట్రంప్ గారు దీని మీద ఆయనో వాళ్ళ అధికార గణం ఎవరో కాస్త నెగిటివ్గానే ట్రీట్ చేశారు. ఇవన్నీ అయ్యే కాదు, మీకు ఏం కావాలని నా దగ్గరికి రావాల్సిందని. వాటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. అఫ్ కోర్స్ మంచి సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అన్నట్టు గత 2 శతాబ్దాల నుంచి ఈ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. నేను కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియాగా హాంబర్గ్ లో ఉన్నప్పుడు ఆ బిజినెస్ కమ్యూనిటీతో మాట్లాడుతున్నప్పుడు 2007 లో అప్పుడు వెళ్ళాను, అక్కడ స్టార్ట్ అయింది. సో అంత సుదీర్ఘమైన చర్చలు ఇది ఏదైతే అవసరం అనిపించినాయో జరిగినాయో చివరికి మాత్రం ఎక్సలెంట్ ఎండింగ్ లో మనం చేరుకోగలిగాం అనేది అభిప్రాయం ఉన్నది. పర్టికులర్ గా ఇప్పుడు 2 బిలియన్ ప్లస్ పాపులేషన్, అంటే 1/4 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్, తర్వాత 27 ట్రిలియన్ జీడిపి వర్త్ ఆఫ్ దిస్, అంటే అది ఆల్సో 1/4. దాదాపు వరల్డ్ మార్కెట్లో 30% షేరు ఈ రెండు మధ్య ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లో దాదాపు అంత వాటా ఇటు మధ్య జరగవచ్చని అంటున్నారు. అంతే కదా మరి. అంటే ఇంత పెద్ద అంటే ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఇష్యూస్ లో మనం అగ్రిమెంట్ కి వస్తున్నామని అంటే ఇంత టైం పట్టినా కానీ ఇట్స్ వర్త్, అట్లీస్ట్ ఫైనల్ గా మనం చేరుకున్నాము. ఇది పర్టికులర్ గా ఎట్ దిస్ జంక్షన్ ట్రంప్ అండ్ కోకు ఇది కనువిప్పు. సరిగా వాళ్ళు ఎన్ని బెదిరించినా ఎన్ని తిట్టుకున్నా గానీ ఇది మనకు ఒకటి ఏంటంటే, ఒకప్పుడున్న ఇండియా లెక్క కాకుండా ఏదో ట్రంప్ గంతులేసి ఏది చేసి అందరిని బెదిరించినా గానీ అటు ఈయుని బెదిరించి వాళ్ళని కూడా ఏదో మూమెంట్ తారీఫ్లు అంటున్నాడు కాబట్టి, అది మన మీద తారీఫ్లు ఎలా వేశాడు కాబట్టి ఇది ఇటువంటి అన్ని చూసినప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మన వాళ్ళ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా, ఆయన మెయిన్ క్యారెక్టర్, ఆయన చేసింది ఏంటంటే ఇండియా ఎక్కువ లాభపడ్డట్టున్నది EU కంటే కూడా అన్నారు. సరే ఓకే, ఇది గివ్ అండ్ టేక్, అంతే కదా, విన్ విన్ సిచ్యువేషన్ అనుకుంటున్నాం మనం. సిచ్యువేషన్ అనుకుంటుంది. కాకపోతే డిపెండెన్స్ ఆన్ ఇది అమెరికా మీద ఎంతైతే EUకు ఉంటుందో వాళ్ళు కూడా డైవర్సిఫికేషన్ అదర్ మార్కెట్స్ గురించి చూస్తున్నప్పుడు 1.45 బిలియన్ మన మార్కెట్ అంటే చిన్నది కాదు కదా. ఎందుకంటే ఈ రోజు ఇది ఉంది, ఆఫ్టర్ 5 years ఈ అగ్రిమెంట్ అనేది ఇమ్మీడియట్ గా వచ్చేది కాదు మీద అన్నట్టు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే యూరోపియన్ కౌన్సిల్, తర్వాత యూరోపియన్ కమిషన్, వీళ్ళు ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్స్కి వచ్చారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఈచ్ 27 కంట్రీస్ వాళ్ళ ఉన్న మెంబర్స్ గా ఉంటారు కాబట్టి వాళ్ళతో డిస్కషన్ అయిన తర్వాతనే ఈ కన్క్లూజన్కి వచ్చింది. అయితే డ్యూ ప్రొసీజర్ అనేది అవసరం. వాళ్ళంతా లీగల్ స్టడీ చేయాలి, క్లాస్ బై క్లాస్ చేయాలి. దాని తర్వాత ఈచ్ కంట్రీ వాళ్ళు కూడా అగ్రి అవ్వాలి. మళ్ళీ యూరోపియన్ పార్లమెంట్ వాళ్ళు కూడా రాటిఫికేషన్ అయిపోతే ఆల్ ఈజ్ కనీసం
ఆ ప్రొసీజర్ చూస్తేనే 8 months ఉన్నది. ఓకే. నేను ఇప్పుడు ఒకసారి చూసినప్పుడైతే వాళ్ళు ఈ ఈ అగ్రిమెంట్ రెండు లోపు జరుగుతుంది అన్నట్టుగా కామర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. మోస్ట్లీ ఈ రెండు లోపు సాకారం కావచ్చు అన్నట్టుగా. అదే కదా, ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాము, అవును. డిసెంబర్ లోపుగానే మనకు వచ్చేస్తుంది అంటే ఇంకంతకన్నా ముందే కూడా రావచ్చు. ఎందుకనంటే ట్రంప్ పుష్ వల్ల అంతే. ఏదో బ్లెస్సింగ్ ఇన్ డిస్గేస్ అన్నట్టు మనల పూజ చేయడం కంటే ఇప్పుడు EU వాళ్ళు చాలా అది ఆ గ్రీన్ ల్యాండ్స్ దాని మీద నాటో మెంబర్ ని అటాక్ చేస్తానే పరిస్థితికి వచ్చింది కాబట్టి అడిషనల్ అనౌన్స్ చేసిండు కదా, మీరు నాకు సపోర్ట్ చేయకపోతే గ్రీన్లాండ్ మీకు ఇంత తారీఫ్లు ఇస్తే అంత తారీఫ్ 100% పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నప్పుడు రీజనబుల్ గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వరల్డ్ లో WTO ఇప్పుడు రూల్ బేస్డ్ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నదో అది అమెరికానే గ్లోబలైజేషన్ ఛాంపియన్ గా చెప్పుకున్నది. ఇప్పుడు అదే కదా దాన్ని దే వాంట్ కిల్ ఇట్. ఎందుకు అంటున్నారంటే ఆన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ అంట. అయితే ఇప్పుడు కంట్రీ ఓన్ ఇంట్రెస్ట్ కు నువ్వు మల్టీలేటరల్ సిస్టాన్ని వరల్డ్ అఫైర్స్ నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయటానికి మరీ అంత అన్యాయం కదా, అలా జరుగుతుంది. కాబట్టి యూరోపియన్స్ కూడా EU వాళ్ళు కూడా కొంతవరకు ట్రంప్ అన్ప్రెడిక్టబిలిటీ, అఫ్ కోర్స్ ఆయన ఉండేది ఇంకా 3 ఏళ్ళు, ఒకవేళ కంటిన్యూ అయితే అన్ని డౌట్లే ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నవంబర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఈ లోపుగా ఎన్నో మార్పులు చేర్పులు రావచ్చు. కానీ ఇప్పుడు మనకు ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో FTA వల్ల నాట్ ఓన్లీ ట్రేడ్, ఇప్పుడు మనం బయోలేటరల్ ట్రేడ్ అని మాట్లాడుతున్నాం, ట్రేడ్ అండ్ సర్వీసెస్. సర్వీసెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆల్వేస్ US నో సర్వీసెస్ డిస్కషన్, ఓన్లీ ట్రేడ్ అంటారు. అక్కడ మనకు 50 బిలియన్ 48 బిలియన్ వర్త్ ఏదో సర్ప్లస్ ఉంటేనే ఇంత పెద్ద సర్ప్లస్ ఇంత పెద్ద అంటుండే కదా. మనం EU తోటి బోత్ ట్రేడ్ లో సర్ప్లస్ మనకే ఉంది, సర్వీసెస్ లో సర్ప్లస్ మనకే ఉంది. అయినా కానీ ఈ అగ్రిమెంట్ వాళ్ళు వచ్చి చూస్తున్నారంటే పొటెన్షియల్ ఫ్యూచర్ లో ఏముంది. ఇండియా నువ్వు అంత పిచ్చి పిచ్చిగా కొట్టేవలసిన అవసరం లేదు. బిగ్గెస్ట్ మార్కెట్ కదా ప్రపంచంలో, బిగ్గెస్ట్ మార్కెట్ ఇప్పుడు, లార్జెస్ట్ మార్కెట్. అయితే ట్రేడ్ అండ్ సర్వీసెస్ కాకుండా సంజయ్ గారు కరెక్ట్ చెప్పారు, ఇది సెక్యూరిటీ, డిఫెన్స్, తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, వేరియస్ రీసెర్చ్, వేరియస్ అదర్ థింగ్స్ లలో EU is forthcoming for cooperation. అంటే ఈ మనకి ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మన ఏది వస్తువుల గురించి, అఫ్ కోర్స్ వారు చెప్పారు కదా వేరియస్ ఐటమ్స్ గురించి, మనకు అదే లేబర్ ఇంటెన్సివ్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో, ఆర్టికల్స్ ఉంటాయో, వాటన్నిటికీ మనం 0 తారీఫ్ లెక్క ట్రీట్ చేయమన్నాము. ఒకప్పుడు అమెరికా ట్రీట్ చేసింది, కానీ ఇప్పుడు మనకి ఇంత పర్సెంటేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాంపిటేటర్స్ లైక్ మీరు అన్నారు కదా బంగ్లాదేశ్, వియత్నాం, వాళ్లకు 0 తారీఫ్ పెట్టి మనకు ఈవెన్ 15% తారీఫ్ పెట్టినా కానీ మనం అమ్ముకోలేము. ఒక్కోసారి ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మన స్విమ్స్ ఉన్నది పెద్ద మార్కెట్, అది ఇప్పుడు అమెరికాలో చాలా మంది తింటారు, దే వాంట్ ఇట్. కానీ ఇప్పుడు ఆ $10 బదులు నువ్వు $20 పెట్టి కొనుక్కుంటున్నట్టు ఎంత కొనలేరు కదా. తర్వాత ఈ టెక్స్టైల్స్ అండ్ అపరెల్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను అమెరికా జర్మనీలో చూసినప్పుడు ఇవన్నీ మేడ్ ఇన్ జర్మనీ అని ముద్దలు ఉన్నాయి, కానీ బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ అయినాయి చాలా వరకు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, కొన్ని దేశాల నుంచి వియత్నాం, ఫిలిప్పీన్స్ అక్కడ నుంచి. అదే ఇటువంటి అన్నిటికీ ఇది ఒక మంచి అంటే ఎక్సలెంట్, అదే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అని ఏదైతే మన EU EC కమిషన్ ఆవిడ అన్నది కదా ఫ్రమ్ ది లియన్. సో అది ఇట్ ఈస్ కరెక్ట్లీ సెడ్. ఓకే సార్. అన్నది గారు చాలా కాలంగా దాదాపు 2 దశాబ్దాలకు ఎదురు చూస్తున్నటువంటి అగ్రిమెంటు కీలకమైన సమయంలో అమెరికాతో తలనొప్పులు ఎక్కువ అవుతున్న పరిస్థితుల్లో ఒక మనం ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నాం, వాళ్ళు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కోసం చూసుకున్న టైంలో ఈ అగ్రిమెంట్ వీలైనంత త్వరగానే అది షేప్ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని రంగాల్లో అంటే నాకు కనపడుతుంది, దానికి స్టీల్ భారీగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది, దాదాపు 1.6 మిలియన్ టన్స్ ఆఫ్ స్టీల్ అని. సో మన మార్కెట్లో ధరలు ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? అలాగే మనకి సర్ప్లస్ ఉన్నవి కొన్ని ఉన్నాయి, వాటి విషయంలో రైస్ కానీ ఇలాంటివి యూఎస్కి బాగా మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం, కొంత అది ఇబ్బందికరమైన పరిస్థితి. సో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అంటే మళ్ళీ నెగోషియేషన్స్ ఉంటూనే ఉంటాయి, ఎలా ఉండొచ్చు, ఏ మేరకు భారత్కి లాభం, ముఖ్యంగా కొంత ఆటోమొబైల్ వారు చెప్పారు. అట్లాగే ఇప్పుడు ఈ వైన్స్, స్పిరిట్స్ మొన్నటిదాకా కాస్ట్లీ, అవి కూడా బిగ్గెస్ట్ మార్కెట్ ఒక రకంగా, అవి కూడా చాలా తక్కువ ధరకి. వైన్ మీద అయితే దాదాపు 130% ట్యాక్స్ తగ్గిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎలా ఉండే అవకాశం ఉంది? మొదట మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గత 4 సంవత్సరాలలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
దాదాపు 37 దేశాలతోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం ఎంటర్ కావడం జరిగింది. ఓకే. సో ఇది చాలా తక్కువ సమయంలో సాధించిన అత్యంత గొప్ప ఘనత. ఈ ఘనతలో ప్రత్యేకంగా మనం ఈ రోజు మాట్లాడుకునేది ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ 27 దేశాలకు అన్ని దేశాలతో ఇండిపెండెంట్ కలవడము, 2022 నుంచి అక్కడ నుంచి హై కమిషనర్లు రావడము, అంబాసిడర్స్ రావడము, అఫీషియల్స్ లెవెల్లో డిస్కషన్ జరగడం, ఇవన్నీ జరిగిన తర్వాత అది ఒక కొలిక్కి వచ్చి ఈ రోజు మనం ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పుకునే యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో ఇది నాట్ జస్ట్ ట్రేడ్ డీల్. దీనికి మనము 3 కోణాలలో మనం దీన్ని పరిశీలించాల్సిన అక్కర ఉన్నది. ఒకటి ట్రేడ్, డెఫినెట్లీ ట్రేడ్, ఎందుకంటే దాదాపు యాజ్ ఆన్ టుడే ఇంకా ట్రేడ్లో కూడా 2 సబ్జెక్టులు ఉంటాయి. మర్చెండైజ్ ట్రేడ్, ఇందాక పెద్దలు కూడా చెప్తున్నారు కదా, ప్రొడక్ట్స్ వేరు, సర్వీసెస్ వేరు. ఈరోజు మర్చెండైజ్ ట్రేడే దాదాపు $136 బిలియన్ ఉంది బయలాటరల్ ట్రేడ్, అండ్ అనదర్ $65-70 బిలియన్ ఈజ్ సర్వీసెస్. రెండిట్లలో కూడా మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ అనేది క్లియర్గా కనబడుతుంది. దాంతో పాటుగా దాన్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే 2032 వరకు డబుల్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు యూరోపియన్ యూనియన్ కానీ భారతదేశం కానీ కలిసి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంటర్ కావడం జరిగింది. రెండో కోణం ఏంటంటే న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ మొబిలిటీ, అంటే కొత్త వీసా విధానము, కొత్త అంటే ఇక్కడి నుంచి స్కిల్డ్ ఎక్స్పర్ట్ మ్యాన్ పవర్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక లీగల్ సపోర్ట్ ఇవ్వడము. తర్వాత ఇక్కడి నుంచి వేరియస్ యూరోపియన్ యూనియన్స్లో ఎడ్యుకేషన్, ఎందుకంటే యాజ్ ఆన్ టుడే అక్కడ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ సంఖ్య, భారత సంతతికి ఉన్న వాళ్ళ సంఖ్య 11-12 లక్షలు ఉంటుంది రఫ్గా వెళ్తున్నారు. అంటే కానీ మేబీ ఈ నెంబర్ ఈ 12 లక్షలు నెక్స్ట్ 5-6 ఇయర్స్లో డబుల్ కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఇదే టేబుల్ పైన మాట్లాడుకున్నాం, రష్యాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అడిగిన ఆయన సందర్భంలో కూడా మనం మాట్లాడుకున్నాం. 5 lakh స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను ఈరోజు భారతదేశం నుంచి రష్యాకు పంపించే ఒక మార్గాన్ని సుగమం చేయడం నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఏంటంటే వారు ఒక సబ్జెక్టును మనం మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ అదొక్కటే చూడు 360 degrees-లో వారు దాన్ని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో అదే వారి దగ్గర ఉన్న స్పెషాలిటీ. సో ఈ రోజు మనము జస్ట్ ఫ్రీ ట్రేడ్ అంటే ఓన్లీ ట్రేడర్స్ కు ఎంఎస్ఎంఈ దీని గురించి మాట్లాడకుండా ఇక్కడ మ్యాన్ పవర్ మొబిలిటీ అంటే వీసా సర్వీసెస్ కావచ్చు, ఈజీ ఫర్ స్టూడెంట్స్, అక్కడ చాలా గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీస్ లో మన వాళ్ళు అక్కడ చదవడానికి ఇంతకుముందు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే, అందు గురించి మన వాళ్ళు చాలా మంది అమెరికా ఎక్స్పోజర్ కూడా ఎక్కువ అమెరికాకు ఉండింది. వీటి గురించి జర్మనీ ఎగ్జాక్ట్లీ బికాజ్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్, బికాజ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అడ్మిషన్ రాకపోవడం, ఇప్పుడు చాలా ఈజీగా అయ్యే అవకాశం ఉంది. మూడో కోణం ఏంటంటే శ్రీనివాసరావు గారు, ఈరోజు న్యూ వరల్డ్ ఆర్డర్లో గ్లోబల్ సౌత్లో భారత్ కేంద్రంగా ఒక కొత్త పవర్ సెంటర్ క్రియేట్ అవుతున్న ఈ తరుణంలో మనము ఒక గ్లోబల్ సౌత్ను లీడ్ చేసే అవకాశం భారతదేశానికి రావడం అనేది అత్యున్నత, అది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రావడం అనేది అది ఒక అత్యున్నత విషయం. ఎందుకంటే ఈరోజు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, తర్వాత మనం ఇప్పుడు 37 కంట్రీస్ అంటున్నాం, ఓమన్, ఖతార్, మొన్న యుఏఈ ఫ్రీ ట్రేడ్, అది జస్ట్ 2 hours కోసం వారు రావడం, వారితో మాట్లాడుకోవడము, జస్ట్ 2 hours-లోనే ఇమ్మీడియట్లీ నాట్ జస్ట్ ఎంఓయూ ఎల్ఓఐ స్థాయిలో అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్థాయిలో అగ్రిమెంట్ జరగడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ శ్రీనివాసరావు గారు, చాలా చాలా గొప్ప విషయం. ఈ రోజు ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ట్రంప్ మాట్లాడే విధానం ఎట్లా ఉన్నది, మనం ఇందాక మీరు ప్రశ్నించారు ట్రంప్ ఈరోజు సల్కింగ్, ఆయన ఈరోజు ఇరిటేట్ అవుతున్నాడు. ఆయన ఇరిటేట్ అవుతూ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో బెదిరిచ్చో అదిరిచ్చో ఏదో ఒకటి చేసేసి కొన్ని దేశాలతో ఆ అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టించారు. సౌత్ కొరియాతో ఏం జరిగింది, అగ్రిమెంట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, సడన్ గా నిన్న వచ్చేసి 25% టారిఫ్ అన్నాడు. అంటే ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేక అమెరికా అనే ఒక వ్యవస్థ ఈ రోజు ప్రపంచ స్థాయిలో డబ్బుల పరంగా వదిలిపెడితే థర్డ్ వరల్డ్ కంట్రీ కన్నా కూడా దారుణంగా పడిపోయింది, అతని రేటింగ్ కూడా పడిపోయింది. సో భారతదేశం ఆన్ ది అదర్ హ్యాండ్ కంప్లీట్ గా 180 degrees అగేన్స్ట్ లో భారతదేశం యొక్క పరపతి రోజు రోజుకు పెరుగుతున్నది. ఈరోజు ట్రంప్ అడ్మినిస్ట్రేటర్ లో జేమిసన్ గ్రీర్ అని, సో ఈ కమెంటెడ్ ఆన్ దిస్ డీల్. ఈ డీల్ ఆయన ఏం చెప్తాడంటే అసలు భారతదేశం ఇంత అంటే అప్పర్ హ్యాండ్ తీసుకొని ఈ డీల్ చేయడం, 27 కంట్రీస్ కదా యూరోపియన్ యూనియన్ అని మనం ఎంత ఒక అంటే ఒక మనిషి వచ్చినా అల్టిమేట్లీ ఇట్ ఈస్ అమల్గమేషన్ ఆఫ్ 27 కంట్రీస్. 27 దేశాలతో మాట్లాడుతున్నప్పుడు భారతదేశము ఒక అభివృద్ధి చెందుతున్న దేశము 27 అభివృద్ధి చెందిన దేశాలతో మాట్లాడుతున్నప్పుడు ఇంత అప్పర్ హ్యాండ్ తీసుకోవడాన్ని వారు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మనం లాస్ట్ 4 years లో మనము భారత్ యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్ చేసినాం. యూకేతో
నాట్ లెస్ దెన్ $40 బిలియన్ నెక్స్ట్ 5 years లో డబుల్ చేయాలనుకున్నాం. ఓకే. తర్వాత ఆస్ట్రేలియాతో చేసాం, అది కూడా సేమ్ నెక్స్ట్ 5 years లో డబుల్ చేయాలి. ఆ తర్వాత యూఏఈతో చేసాం, అది చాలా పెద్ద డీల్, $100 బిలియన్ ట్రేడ్ ఉన్న డీల్. రష్యాతో చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు యూరోపియన్ యూనియన్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూజిలాండ్ వాళ్ళు చాలా అడమెంట్ గా పాల ఉత్పత్తులు మీ దేశానికి ఫ్రీ ట్రేడ్ లో పెట్టాలని చెప్పి, భారతదేశం నో అని చెప్పి డైరీ బాగా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి కూడా మనం చాలా క్రెడిట్ ఇవ్వాల్సిన అక్కర ఉన్నది ఏంటంటే మన పీయూష్ గోయల్ గారికి, అట్లాగే మన హై కమిషనర్స్ ఎవరైతే వివిధ దేశాలలో ఉన్నారో వాళ్ళు చాలా అడమెంట్ గా ఎస్ మీరు ఎన్ననే చెప్పండి, మేము ఇంకా 100 రోజులు ఎన్ని గంటలైనా మీతో నెగోషియేట్ చేస్తాం, కానీ మా ఫార్మింగ్ కమ్యూనిటీని మాత్రం మీరు డిస్టర్బ్ చేయొద్దు, రైతు వ్యవస్థను అయితే మీరు డిస్టర్బ్ చేయొద్దు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ విత్ డైరీ ప్రొడక్ట్స్. న్యూజిలాండ్తో డైరీ ప్రొడక్ట్స్ విషయం కావచ్చు, ఆస్ట్రేలియాతో గ్రెయిన్స్ విషయం కావచ్చు, ఆక్వాకల్చర్ విషయం కావచ్చు. ఈరోజు మనం మాట్లాడుకున్న యూరోపియన్ యూనియన్కు మనం ఇక్కడ నుంచి కొన్ని స్పెషల్ స్పైసెస్ పంపిస్తాం. అవి తక్కువ వాల్యూమే ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. అలాంటి స్పైసెస్ కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ యూరోపియన్ యూనియన్ లో ఈ రోజు క్రియేట్ కాబోతున్నది. 4-5 కంట్రీస్ కి పంపించేది ఇంతకుముందు, ఇవాళ 27 కంట్రీస్ కి పంపించబోతున్నాం. ఆ తర్వాత నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను, చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే భారతదేశం నుంచి ఒక పర్టికులర్ మష్రూమ్స్ ఉంటాయి, అంటే ఇటువంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇటువంటి అగ్రో క్లైమాటిక్ జోన్ లోనే పండే మష్రూమ్స్ ఉంటాయి. అవి యూరోప్ మార్కెట్ లో $18,000 $20,000 ఉంటుందట. సో అది ప్రత్యేకంగా దానికి స్పెషాలిటీ. ఇక్కడ నుంచి ఇప్పుడు అట్లాంటి వాటికి మనకు రేట్ అక్కడ మన ట్రేడ్ అగ్రిమెంట్ అయిందనుకోండి, హూ విల్ గెట్ బెనిఫిటెడ్ అల్టిమేట్లీ? భారత్ లో ఉన్న ఫార్మింగ్ కమ్యూనిటీ బెనిఫిట్ కావాలి. టెక్స్టైల్ రంగంలో ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు, టెక్స్టైల్ రంగంలో మహిళలకు, యువతకు ఈరోజు బీహార్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ బంగ్లాదేశ్ ఇన్ ద గ్లోబల్ ఎరేనా. ఈరోజు బీహార్ లో ముజఫర్పూర్ కావచ్చు, దాదాపు ఒక 70 కొత్త కంపెనీస్ జస్ట్ లాస్ట్ 2 to 3 years లో బీహార్ లో ముజఫర్పూర్ లో, నేను ఒక స్టోరీ మొన్న బీహార్ ఎలక్షన్ సందర్భంలో కూడా మనం మాట్లాడుకున్నాం. బీహార్ లో ఒక కంపెనీలోంచి సాయంత్రం 5 గంటలకు సైరన్ మోగంగానే ఒక 90% మంది లేడీస్ బయటకు వస్తున్నారు. వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, हम क्या करते थे, कुछ नहीं करते थे, अभी हमारा गांव में 90% लोगों को अभी रोजगार मिला इधर. వాళ్ళ ఊర్లో వాళ్ళు మంచిగా డ్రెస్ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని అద్భుతంగా వాళ్ళు బయటకు వచ్చి మంచిగా పని చేసుకోగలుగుతున్నారు. అంటే బీహార్ ఈజ్ గోయింగ్ టు రీప్లేస్ బంగ్లాదేశ్ వెరీ సూన్. ఎందుకంటే బీహార్ లో మనం మాట్లాడుకుంటున్నాం 12 కోట్ల మంది ఉన్నారు, జీవిస్తున్నారు. చాలా మంది లేబరర్స్ అక్కడ ఉన్నారు. దేశంలో నలుమూలలకు అక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు. అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటారు రేపు పొద్దున. టెక్స్టైల్ రంగంలో బీహార్ ఈజ్. అట్లాగే ఇంకొక రంగం గురించి మనం మాట్లాడుకున్నది అంటే ఆక్వాకల్చర్, అంటే ఆక్వా ప్రాసెస్డ్ ఫుడ్, అంటే నాట్ జస్ట్ రా ఆక్వాకల్చర్ కాదు, ప్రాసెస్డ్ ఫిష్ కావచ్చు, మిగతా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, దే ఆర్ స్పెషలిస్ట్. ఎందుకంటే ఇలా షింప్ ప్రాసెసింగ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. షింప్ ఫీడ్ లో అనేక కంపెనీస్ ఉన్నాయి మనము మాట్లాడుకుంటే. సో అలాంటి ఒక ఆ ఫీడ్, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫీడ్ ఎక్స్పోర్ట్, ఇంతకు ముందు యూరోపియన్ యూనియన్ కి ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఏదన్నా ఫుడ్ రిలేటెడ్, ఎస్పెషల్లీ ఫీడ్ లాంటి ప్రొడక్ట్స్, అంటే యానిమల్ ఫీడ్ లాంటి ప్రొడక్ట్స్ పంపించాలంటే చాలా డిఫికల్ట్, ఎందుకంటే అసలు ఆ టెస్ట్లు కానీ అవన్నీ. ఈ రోజు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మూలాన భారతదేశంలో మనకు రా మెటీరియల్ ఇక్కడ చీప్ గా దొరుకుతుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం అక్కడికి అద్భుతంగా రేపు ఫిష్ ఫీడ్ కావచ్చు, ఇవన్నీ మన అంటే నేను ఇప్పుడు ఈ 2 స్టేట్స్ గురించి, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇలా మనం ఒకటి మర్చెండైజ్ ట్రేడ్, 2 అసలు ఈ గ్లోబల్ సౌత్ కు మన నాయకత్వము, 3 ఫ్రీ మొబిలిటీ, అంటే మన స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళకు ఉండే అవకాశాలు. ఈ 3 కోణాలలో మనం పరిశీలించినట్టయితే దిస్ ట్రేడ్ ఈస్ గోయింగ్ టు రీరైట్ ద హిస్టరీ అని చెప్తున్నాను. రీరైట్ ద వరల్డ్ హిస్టరీ. నెక్స్ట్ 10 years లో భారతదేశము అన్ని రంగాలలో, అంటే మనం ఈరోజు ద్రౌపది ముర్ము గారి మనము స్పీచ్ కూడా వింటున్నాం. 25 కోట్ల మంది లాస్ట్ 12 ఏళ్లలో పేదరికం నుంచి బయటకు వచ్చారు. అది 25 కోట్ల మంది ఓంబిం బట్టంటే రారు. అనేక ప్రయత్నాలు, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇలాంటి ట్రేడ్ డీల్స్, అదేంది ఇప్పుడు ట్రిక్లింగ్ ఫ్యాక్టర్ అంటాం కదా, ఫస్ట్ టాప్ కార్పొరేట్స్ లాభపడతాయి, ఆ తర్వాత ఎంఎస్ఎంఈస్, ఆ తర్వాత కుటీర పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత పేదవాళ్ళ చేతికి వస్తుంది డబ్బు. డైరెక్ట్ గా అక్కడ యూరోపియన్ యూనియన్ లో ట్రేడ్ కాగానే డైరెక్ట్ గా వచ్చి పేదరికం. ఇంత ట్రిక్లింగ్ ఫ్యాక్టర్ అవసరం. సో ఇన్ని 4 లేయర్స్ లో మనం ట్రిక్లింగ్ ఫ్యాక్టర్ అయ్యి పేదలకు చెందాలి అంటే
అనేక సంవత్సరాలు పడుతుంది. Right, సో ఈ రోజు భారతదేశంలో పేదరికంలోంచి బయటకు వస్తున్నారంటే ఇట్లాంటి అనేక ప్రయత్నాలు అవసరం. రానున్న రోజులలో బై 2047 ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫౌండేషన్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సంజయ్ గారు, ఇంకొక కీలకమైన, ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థులు అలాగే ఉద్యోగాలు, స్కిల్డ్ పీపుల్కి సంబంధించి ఇప్పుడు మనకు అమెరికాతో కొత్తగా వచ్చిన మరొక తలనొప్పి, చదువుకునే వాళ్ళకి మంచి డెవలప్డ్ కంట్రీస్లో అడ్వాన్స్డ్ టాప్ యూనివర్సిటీలో సీట్లు రావన్నది ఒకటి, బెటర్ లైఫ్ స్టైల్ కోరుకుంటూ విదేశాల్లో సెటిల్ అవ్వాలి, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుని ఇప్పటిదాకా అమెరికా వెళ్తున్న వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి ఇప్పటికే వెళ్తున్నారు కానీ నిజంగానే లాంగ్వేజ్ ఒక పెద్ద కన్స్టెంట్. అక్కడ జర్మనీ వెళ్తే జర్మన్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, బెల్జియం వెళ్తే బెల్జియం, ఈ బాధలు ఒకటి ఉన్నాయి. రెండవది, ఎందుకో ఎక్సెప్ట్ జర్మనీ అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్ మిగతా చోట్లకి కొంత నెదర్లాండ్స్, డెన్మార్క్ వెళ్తున్నారు కానీ చదువుకోవటానికి ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ మీద ఫోకస్ చేయలే మన విద్యార్థులు కానీ మార్కెట్ కానీ. అలాగే స్కిల్ కూడా కంపెనీస్, ఈవెన్ మన కంపెనీస్ కూడా ఆ దేశాల్లో టీసీఎస్, విప్రో లాంటివి వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, కొంత ఎంప్లాయ్మెంట్ ఉంది. కానీ మనకి H1Bకి ఉన్నంత క్రేజు ఆ షెంజన్ వీసాకో లేకపోతే అక్కడ మిగతా ఆ వీసాలకు, వర్క్ వీసాలకు పెద్ద లేదు. అది ఏమన్నా కొంచెం, ఎందుకంటే మనకు అదొక పెద్ద ప్రెజర్ దేశం మీద ఉంది ఇప్పుడు. ఇది ఏమన్నా కొంత రిలీఫ్ వస్తుందా? ఎలా చూడాలంటే అక్కడ అవకాశాలు తక్కువ, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ దీనికి సంబంధించి మన జాయింట్ స్టేట్మెంట్ లో చూస్తే యూరోపియన్ లీగల్ గేట్వే ఆఫీస్ అని ఒకటి ఓపెన్ చేస్తున్నారండి ఇండియాలో. ఏమిటంటే ఎవరైతే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో, అక్కడ చదువుకోవాలనుకుంటున్నారో, అక్కడ ఉద్యోగాలు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక లీగల్ గేట్వే ఆఫీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగతా చోట్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మిగతా ప్రాంతాలకు అంటే వేరే సిటీస్ లో కూడా పెడతారా లేదా చూడాలి. బట్ ఓవరాల్ గా అయితే మొట్టమొదటిసారి యూరోపియన్ యూనియన్ లోనే మొట్టమొదటిసారి వేరే దేశాల్లో యూరోపియన్ లీగల్ గేట్వే ఆఫీస్ అని ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇటువంటి మూవ్మెంట్ కి, అంటే మొబిలిటీ అంటాం కదా, మొబిలిటీ అగ్రిమెంట్ లో భాగం అది. మన నీ వైపు నుంచి స్టూడెంట్స్, విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి లేదా అక్కడ స్కిల్డ్ మ్యాన్ పవర్ అక్కడ పనిచేయండి, ఐటీఎస్ వీటికి సంబంధించి. తర్వాత జాయింట్ స్టేట్మెంట్ లో 37 సెక్టర్స్ ని ఐడెంటిఫై చేశారండి కాంట్రాక్ట్ సప్లయర్స్ గా వెళ్ళటానికి. అంటే మన కంపెనీ ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే అక్కడికి పంపించడానికి, సర్వీస్ సెక్టర్ లో పనిచేయడానికి 37 సెక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలా కాదు ఇండిపెండెంట్ గా, అలా కాకుండా ఇండిపెండెంట్ గా నేను అక్కడ అప్లై చేసి ఒక ఇండిపెండెంట్ వెళ్ళాలనుకుంటే కన్సల్టెంట్ గా 17 సెక్టర్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. సో ఇవన్నీ తీసుకుంటే ఓవరాల్ గా చాలా మంచి ఒప్పందంగా చెప్పుకోవాలి. కాకపోతే ఇందులో ఒక చిన్న ఛాలెంజ్ ఏమిటంటే, ఎలా అయితే మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు అట్లా ఉంటుంది కదా, యూరోప్ లో కూడా యూరోపియన్ యూనియన్ చేయగలిగిన కొన్ని ఆ దేశాలు చేయాల్సినవి కొన్ని ఉంటాయండి. అందులో వీసాలు ఇవ్వటం మీద అది ఏదైతే ఉందో అది ఈ రోజుకి ఆ దేశాలు, ఈచ్ దేశం ఇండిపెండెంట్ గా డిసైడ్ చేసుకోవడం జరుగుతుందండి. సో మనకి యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఫెసిలిటేషన్ అగ్రిమెంట్స్ కింద చూడాలి, కానీ దాని వల్ల వెంటనే వీసాస్ వచ్చేస్తాయి అనుకోకూడదండి. కాకపోతే యూరోపియన్ దేశాల్లో చాలా మ్యాన్ పవర్ ఛాలెంజెస్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినట్టు మ్యాన్ పవర్ దొరకాలి. మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ కూడా ఒక ఇష్యూ ఉందండి. కాకపోతే జర్మనీలో తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, లేదా బ్రసెల్స్ తీసుకోండి, కొంతవరకు ఫ్రాన్స్ తీసుకోండి, ఇంగ్లీష్ బేస్డ్ ఎడ్యుకేషన్ కొద్దిగా మూవ్మెంట్ వచ్చింది. అంతేకాదు చాలా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంగ్లీష్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, కూడా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది. మన దగ్గర కూడా ఈ మధ్య కొంచెం ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ ఇవి నేర్పే ప్రయత్నాలు, స్పానిష్ ఇవి నేర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవును అవును, అది కూడా జరుగుతోంది. సో ఆ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మొబిలిటీ అగ్రిమెంట్ మనం ఏదైతే యూరోపియన్ యూనియన్ తో చేసుకున్నామో యూరోపియన్ దేశాల యొక్క హంగర్ కనబడుతుందండి. మాకు ఇది కావాలి, మనకి జనాలు కావాలి ఎలా అయినా. తర్వాత మన వాళ్ళకి టెక్నికల్ గా చాలా మంచి పేరు ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో వాళ్ళకి వీసాలు రావటం అది తక్కువయ్యే తరుణంలో మనం వీటి నుంచి ఎలా బాగుపడాలి అని ఆలోచన స్టార్ట్ అయిందండి యూరోప్ లో కూడా. ఉదాహరణకి కెనడా వాళ్ళు కూడా తీసుకున్నా, వాళ్ళు కూడా H1B వీసా పెంచుతామని మాట్లాడటం జరుగుతోంది. ప్రస్తుతం కార్ని ఉన్నారు కదా ప్రైమ్ మినిస్టర్, ఆయన అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటమే జరిగింది. ఎందుకంటే ఈ అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ కెనడాకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయని ఆయన కోరిక. బట్
మనకి తెలుసు అమెరికా కెనడా రిలేషన్స్ అంత బాగాలేదు ఇప్పుడు అని. బట్ ఓవరాల్ గా తీసుకుంటే గనక ఈ మొబిలిటీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది 2 లెవెల్స్ లో ఆపరేట్ అవుతుంది. ఒకటి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది ఫెసిలిటేట్ చేస్తుంది, వీసాలు అవన్నీ కూడా ఆ దేశ ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ మారుతున్నట్టు కనబడుతుందండి. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఎస్, వినోద్ కుమార్ గారు, అదే మీరు గతంలో యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కూడా అంబాసిడర్గా ఉన్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు అమెరికాకు కొన్ని దేశాలకు ఇప్పుడు మనకి బ్లూ కాలర్ జాబ్స్ అయితే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు, కొంచెం వైట్ కాలర్ జాబ్స్ సాఫ్ట్వేర్ సైడ్ చదువుకోవడానికి యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా వీటికి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళకపోవటానికి ఇప్పటిదాకా అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్గా ఉందా, అవకాశాలు తక్కువగా ఉన్నాయా, లేకపోతే వాటి గురించి పెద్ద అవగాహన లేదనుకోవాలా? కీలకంగా అంటే అంటే కొంతమంది వెళ్తూ ఉన్నారు, ఇప్పటికి కూడా బాగానే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో జర్మనీ బాగా పేరు, ఆటోమొబైల్లో బాగా రాణించాలనుకున్న ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వెళ్తుంటారు. బట్ స్టిల్ ఎందుకో అంత ఈవెన్ కెనడాకు ఉన్నంత ఇది కూడా జర్మనీకి లేదు. మేబీ వీసాలు తక్కువ ఉన్నాయా? అలాగే కంట్రీ వారీగా నిర్ణయాలు ఉన్నప్పుడు అసలు వాల్యూమ్ ఎంత ఉండొచ్చు మనకు అవకాశాలు? ఎందుకంటే మనది లక్షల మంది వెళ్తుంటారు, 1.5-2 లక్షలు ఎవ్రీ ఇయర్ F1 H1 చూసుకుంటూ ఉంటాం. సో ఈ పాపులేషన్కి అవకాశాలు కావాలి, ఎలా? శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు మనకు ఇండియన్ స్టూడెంట్స్, తర్వాత ఇండియన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా అమెరికాకు యూరోప్ గనుక కంపేర్ చేసుకున్నట్టయితే అమెరికా వైపే మొగ్గు చూపుతుంటారు న్యాచురల్. ఎందుకు అంటే సర్టన్ థింగ్స్, ఒకటి ఏంటంటే లాంగ్వేజ్ ఈజియెస్ట్. సో కామన్ లాంగ్వేజ్ ఇక్కడ వచ్చారంటే ఈచ్ కంట్రీ వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది కొద్దిగా కష్టం అనిపించింది ఒకప్పుడు. దాని తర్వాత ఇప్పుడు టెక్నాలజీ వైజ్ అమెరికా అంతా డెవలప్ అయినట్టు యూరోప్ కాలేదు, ఇప్పుడు పికపింగ్. దాని తర్వాత ఈవెన్ మానిటరీ ఫైనాన్సెస్ కూడా చూస్తే అమెరికాలో ఉన్న శాలరీస్ కు మన యూరోప్ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా తక్కువ, అది కూడా లేదు. తర్వాత వేరియస్ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సింపుల్, అమెరికా తర్వాత మనం యూకేకి వెళ్తున్నాం, అక్కడ ఏంటంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్. అదే మీరు బర్మింగ్హామ్ చూస్తే, ఇది నేను ఫస్ట్ టైం పోయినప్పుడు అది 88లో ఒకసారి నేను పోయింది, అప్పుడే తిరుగుతుంటే ఇది బొంబాయి స్ట్రీట్ లో ఉన్నానా అనిపించింది. అంతే కదా. అంటే అలా ఉన్నప్పుడు న్యాచురల్ గా మన టెండెన్సీ ఎలా ఉంటది, మనం ఇంట్లోనే ఉన్నట్టుంది, పోదాం అక్కడికి అని ఉంటుంది. అయితే రాను రాను ఎందుకనంటే ఈ మారిపోయినాయి. నేను 88లో అక్కడ జర్మనీలో చూశాను, 2000లో కూడా నేను మళ్ళీ జర్మనీకి అదే కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియాగా హంబర్గ్ పోయినప్పుడు అక్కడ సీబిట్ అనేది పెద్ద వరల్డ్ లార్జెస్ట్ ఈ ఎలక్ట్రానిక్ మన ఎగ్జిబిషన్స్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు టీ షర్ట్స్ వేసుకొని ఆర్ యూ ఇండియన్, వీ హ్యావ్ ఎ జాబ్ ఫర్ యూ అని వాళ్ళు తిరుగుతుంటే నాకు ఏంది, ఆర్ యూ మాకింగ్ అస్, ఆర్ యూ ఇన్సల్టింగ్? నో కన్సూల్ జనరల్, వీఆర్ సీరియస్, వీ వాంట్ యువర్ ట్రైన్డ్ పీపుల్. 2000లో అప్పుడు ఎంత వరల్డ్ అంతా డూమ్స్ డే ఎంత ఫోర్కాస్ట్ చేస్తే ఇండియన్స్ కెన్ సేవ్ అని అమెరికాలో వాళ్ళు అన్నారు, యూరోప్ లో కూడా అన్నారు. అని అంటే అటువంటి యొక్క ఏంటి నమ్మకం యూరోప్ లో కూడా ఉంది, అమెరికా కంటే కూడా. తర్వాత స్లోలీ అది నేను చెప్తున్నాను కదా, వేరియస్ యూనివర్సిటీస్కి నేను విజిట్ చేశాను. తర్వాత అక్కడ హానోవర్లో అక్కడ మెడికల్ కాలేజీలో కూడా బోల్డ్ అంత మంది ఉన్నారు మన స్టూడెంట్స్. తర్వాత బోష్కి వెళ్ళాను, బోల్డ్ అంత మంది మన వర్కర్స్ ఉన్నారు. అంటే స్లోలీ ఏమైంది, ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఒకప్పుడు బాగానే ఉండేది. ఎందుకంటే నేను 88లో పోయినప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే కొద్ది మందే జవాబు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలిసి కూడా. 2008లో కూడా జర్మనీలో ఎయిర్పోర్ట్ లో కూడా ఇంగ్లీష్ ఒక్కరికి రాని పరిస్థితి నేను కూడా ఫేస్ చేశాను సార్. అంటే ఇప్పుడు అలా రాదని కాదు, నేను మీకు చాలా ఇబ్బంది, నిజంగా అది చాలా ఇబ్బంది. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్, వాళ్ళకి వచ్చినా కానీ వాళ్ళు మాట్లాడరు మేబీ. అప్పుడు ఎందుకంటే నేను తర్వాత క్లోజ్ చేస్తే we prefer జర్మన్ లాంగ్వేజ్ అనేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏదో అది ఒక ఉంది, కానీ వాళ్ళ లాంగ్వేజ్ మనం మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా అయిపోయి, ఎంత అంటే దే లైక్ వెరీ మచ్ ఇండియన్స్, ఇది పర్టికులర్ జర్మన్స్. అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మనకేందో ఇక్కడ గోతే ఇన్స్టిట్యూట్ ఉన్నది, ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇవాళ రేపు టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ లో చాలా మంది మాట్లాడారు. ఏది ఇంజనీరింగ్ కాలేజ్, మన మెడికల్ కాలేజీలో పోయినప్పుడు చూస్తే 98% ఆఫ్ ది స్టాఫ్ అండ్ దెన్ ప్రొఫెసర్స్, బిలో వర్కర్స్ మనం చెప్పలేము, బట్ దే ఆల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. టీచింగ్స్ కూడా ఈవెన్ అర్థం కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇట్ షుడ్ నాట్ బి బ్యారియర్. కాకపోతే అదర్ ఫ్యాక్టర్స్
మోర్ అట్రాక్టివ్ ఇన్ అమెరికన్ వాట్ ఎవర్ జాబ్స్లో, ఏది మన ఏమంటారు రీసెర్చ్ ఓరియంటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీలు అది ఉన్నది కాబట్టి అదొకటి అట్రాక్షన్. తర్వాత మనీ వైజ్, శాలరీస్ అక్కడ వచ్చే సాలరీస్ వైజ్ ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు చూస్తే చాలా మంది కెనడాకి ఎందుకు పోతున్నారు, తర్వాత యూకేకి ఎందుకు వస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అడ్వర్స్గా అయింది. ఎస్ సార్. సో దాంతో ఈ అగ్రిమెంట్స్ల వల్ల ఇప్పుడు వారు సంజయ్ గారు అన్నట్టు ఏంటంటే మళ్ళా మిగతా మన మన వారు కూడా అన్నారు కదా, బీజేపీ రిప్రజెంటేటివ్ వారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు ఈ మైగ్రేషన్ అనేది స్కిల్డ్, మనం ఎన్నోసార్లు డబ్ల్యూటీఓలో చాలా సార్లు ప్రయత్నం చేసి ఏంటంటే ఇది ట్రేడే కాదు, ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ది స్కిల్డ్ మ్యాన్ పవర్, అది చాలా ఇంపార్టెంట్ ఇండియా. కానీ చాలా కంట్రీస్ ఇప్పుడైతే ఈ అమెరికా 100% మన మీద ఇది ఏది తర్వాత అన్ని కట్ చేస్తుంది, కానీ ఇప్పుడు యూరోప్ ఈజ్ ఓపెనింగ్. సో దాంతో మన వాళ్ళు అక్కడ పోయి స్టడీస్ కి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే స్టడీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇటలీ ఉంది ఫ్యాషన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. నేను చూస్తున్నాను, నేను ఎంతో మందికి హెల్ప్ చేయాల్సి వచ్చింది మాట్లాడి. లగ్జరీ ఐటమ్స్ కూడా మోస్ట్ పాపులర్ వరల్డ్ వైడ్ ఇటాలియన్ ప్రొడక్ట్స్ మన వాళ్ళు పోయి బోల్డెన్ కోర్సులు చేస్తున్నారు. అలాగనే ఫ్రాన్స్ లో కూడా బోల్డ్ అంత పని చేస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ తర్వాత ఈ కల్చర్ బ్యారియర్స్ ఇవన్నీ తగ్గిపోతుంది. కాకపోతే ఎస్, ఫైనాన్షియల్ వైజ్ అమెరికన్ సాలరీస్ కు ఇక్కడ యూరోపియన్ సాలరీస్ కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ. ఓకే సార్. మళ్ళీ అమర్నాథ్ గారు, మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడు. కీలకంగా ఒక సమస్య ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను. వారు చెప్పినట్టుగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో నా లగేజీ రాలేదు. అక్కడి నుంచి నేను కలోన్ వెళ్ళాలి. ఒక 3 hours పట్టింది. కలోన్ నుంచి లుఫ్తాన్సా ట్రైన్ ఉంది, బుల్లెట్ ట్రైన్, దానిలో వెళ్ళటానికి. ఈ లగేజ్ అక్కడికి వెళ్ళిపోద్దన్న సంగతి నాకు కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు. ఎవరితో మాట్లాడాలని ట్రై చేసినా నాకు ఆ బుల్లెట్ ట్రైన్ టైం అయిపోతుంది, నా లగేజ్ రాదు. నేను కూడా 2008లో వారు చెప్పినప్పుడు, ఇప్పుడు 90sలో కూడా కాదు, ఈవెన్ ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా అదే పరిస్థితి. ఇలా చాలా దేశాలు మన దగ్గర ఇప్పుడు ఈ ఫ్లూ లాంటి 1-2 ఇన్స్టిట్యూట్స్ తప్పితే పెద్ద ఎత్తున సెంట్రల్ స్కూల్స్లో కొంత ఏదో పార్ట్ ఆఫ్ కరికులం, అదేం పెద్దగా రాదు వాళ్ళకి, ఆ ఎగ్జామ్ ఆ క్రెడిట్స్ వస్తే చాలన్నట్టు ఉంది. కానీ జపనీస్ కానీ, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ, ప్రపంచంలో ఇంగ్లీష్ తర్వాత ఎక్కువ మాట్లాడేది ఫ్రెంచ్, మీకు తెలుసు. వీటి మీద ఎందుకంటే నిజంగా అవకాశాలు అక్కడ వాళ్ళతో కలిసిపోయి మమేకమయ్యి చేసుకోవడానికి చాలా అవకాశాలు, ముఖ్యంగా పారామెడికల్, నర్సింగ్ సైడ్ ఇలాంటి వాటికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇవి భారీగా ఒక ఎఫర్ట్ అది పెడితే తప్ప మీకు అమెరికా లాగా, యూకే లాగా, ఇక్కడికి ఆస్ట్రేలియా లాగా వెళ్ళడానికి వీలు కాని పరిస్థితి లాంగ్వేజ్. సో దాని మీద ఏమైనా ప్రభుత్వం దగ్గర ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా ఉంది? వీటన్నిటి సాకారంగా ఉంటే అది చాలా కీలకమేమని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరు ఏదైతే పాయింట్ చెప్తున్నారో దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్, రైట్? ఎగ్జాక్ట్లీ. సో ఎనీ లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక కొత్త దేశానికి లేక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు భారతదేశంలోనే దాదాపు అనేక లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి తమిళనాడులో మనకు అవసరమే, మనకి ఎక్కడైనా ఇంగ్లీష్ ఉంటే చల్తా దేశంలో కొంత. సో ఇప్పుడు బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ ఇండియన్స్ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇండియన్స్కి ఒక మంచి లక్షణం ఏంటంటే సార్, వీఆర్ న్యాచురల్ పాలిగ్లాట్స్ అంటాం. అంటే మల్టీ లాంగ్వేజెస్ మనకు బేసిక్గా, ఇప్పుడు మనం తెలంగాణలో హైదరాబాద్లో అడిగారు అనుకో, బేసిక్గా వాళ్ళకి 3 లాంగ్వేజెస్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మనం ఈజీగా పట్టుకోగలుగుతాం, ఎంత ఏజ్లో కూడా పట్టుకోగలుగుతాం. సో ఈ లక్షణము ఇప్పుడు నేను మీకు నార్త్ ఆఫ్రికాలో అల్జీరియా, టాంజానియా ఇవన్నీ కంట్రీస్లో ఫ్రెంచ్ మాట్లాడతారు. మీకు ఇండియన్స్ అంటే గుజరాతీస్ కావచ్చు, లేకుంటే తెలంగాణ వాళ్ళు అక్కడికి వెళ్ళి అనేక కంపెనీస్కు, చైనా కంపెనీలకు డీలర్లు ఉంటారు. వాళ్ళు చాలా బాగా ఫ్రెంచ్ మాట్లాడతారు. ఎందుకు? బికాజ్ లోకల్ పీపుల్కు ఫ్రెంచ్ వస్తుంది తప్పితే మిగతా లాంగ్వేజ్ రాదు. సో వాళ్ళు దే ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్. సో అట్లా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో, ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా కేటగారికల్గా లాంగ్వేజెస్ విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుగురించే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాతో పాటు +1 +2కి వచ్చేసరికి నాట్ ఓన్లీ ఇండియన్ లాంగ్వేజెస్ అనే కాదు, ఎనీ ఫారిన్ లాంగ్వేజెస్ యూ కెన్ ఆప్ట్ ఫర్. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మూలాన ఈరోజు సార్ ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకునే స్టూడెంట్ ఉన్నంత మాత్రాన సరిపోదు, లాంగ్వేజ్ నేర్పే టీచర్ కూడా ఉండాలి. సో లాంగ్వేజ్ నేర్పే టీచర్కి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? ఇప్పుడు PM శ్రీ స్కూల్స్ ఉన్నాయి. PM శ్రీ స్కూల్స్లో ఒక తెలంగాణలో 784 స్కూళ్ళల్లో ఈరోజు దాదాపు 300 కోట్ల పైన బడ్జెట్ ఇచ్చి ఈ అన్ని స్కూల్స్లో కూడా
ట్రైనింగ్ ద ట్రైనర్స్. Okay. అంటే నాట్ ఓన్లీ ఇన్ దట్ స్కూల్ ట్రైనింగ్, ఓకే అక్కడ ఉండే 15 మందికో 14 మంది ట్రైనింగ్ చేయడం కాదు, ఓకే ఆ మండలంలో ఉన్న ఆ బ్లాక్ లో ఉన్న మిగతా అందరు టీచర్లకు కూడా దీని కేంద్రంగా ట్రైనింగ్ జరగాలి ఎస్ ఓకే అనేది చాలా విషయాలలో. లాంగ్వేజ్ విషయము, ఎందుకంటే మన దగ్గర ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారు కానీ ఇంగ్లీష్ మీడియం టీచ్ చేసే వాళ్ళు లేరు. అవును. మీకు మీడియం పెట్టడం ఏముంది సార్, సీఎం గారు తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఏం లేదు, సంతకం పెడితే అయిపోయింది. కానీ ట్రైనింగ్ ద ట్రైనర్స్ ఎవరు చేయాలి, అది ఒక ప్రహసనం, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, పిఎం స్కూల్స్ కావచ్చు, లేకపోతే కొత్త కొత్త ఇనిషియేటివ్స్ కావచ్చు, ఈ ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల అనేక రాష్ట్రాలలో ఈ మార్పు స్టార్ట్ అయిపోయింది. ఓకే వెరీ సూన్ వి విల్ సీ ద రిజల్ట్స్ ఆల్సో. ఓకే సి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మనము నేను ఇందాక వస్తూ కొన్ని వెబ్సైట్స్లో కొన్ని దాని న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటే కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఫ్రీ ఇంపోర్ట్ చేసేస్తే ఇక్కడ ఎంఎస్ఎంఈలకు ఇబ్బంది అవుతుంది, లేకుంటే ఇంకోళ్ళకి ఏదో ఇబ్బంది. సార్ చాలా తప్పిది. ఓకే దేశం అభివృద్ధి చెందుతున్నాం ఎందుకంటే మనము గ్లోబలైజ్డ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళాలి, గ్లోబలైజ్డ్ అట్మాస్ఫియర్లో మనం సక్సెస్ కావాలని కోరుకున్నాను. కాబట్టి డీగ్లోబలైజేషన్లో ఏదో ట్రంప్ మాట్లాడినట్టు ఇక్కడ కూడా ఎవడో మాట్లాడేసి, ఎందుకంటే మాట్లాడి మెదల్లేని మేధావులందరికీ ఏంటంటే బేర్ మినిమం జ్ఞానం కూడా ఉండదు. ఇప్పుడు ఇంపోర్ట్ చేసినప్పుడు జిఎస్టీ ఎందుకు ఉండదు సార్? ఓకే ఇంపోర్ట్ జీరోకి వచ్చిన జిఎస్టీ అయితే ఉంటుంది కదా ఆటోమేటిక్ గా. ఓకే సిమిలర్లీ ఇక్కడ ప్రొడక్షన్ చేసిన వాళ్ళకి కూడా జిఎస్టీ ఉంటుంది. అందు గురించి అక్కడ కస్టమ్స్ డ్యూటీ వల్ల కాస్ట్లీ ఎక్కువ కదా. ఓకే సో ఇలాంటి బేర్ మినిమం జ్ఞానం కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ టీవీలలో మాట్లాడేసి అది అంటే మన కార్మికులను లేకుంటే మన ఎంఎస్ఎంఈలను భయభ్రాంతులకు లోన్ చేయడం ఓకే అది తప్పు. ఇట్లాంటి ట్రేడ్ డీల్స్ జరిగినప్పుడు మీరు పాజిటివ్గా కనీసం మనం ఈ వాతావరణంలోకి వచ్చి కూడా ఒక 35 ఏళ్ళు అయిపోయింది సార్. గతంలో ఈవెన్ బీజేపీ కూడా స్వదేశీ జగన్మంత్ మన పరిశ్రమలో ఉండాలి, మనం విదేశీ వస్తువులు, ఈ చర్చ ఉండేది. ఆత్మనిర్భర్ భారత్ అని అంటున్నాం. ఈ రోజు కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలని మనం అనట్లేదు, కానీ మీరు ఫ్యాక్ట్ ను తప్పు మాట్లాడకండి అని చెప్తారు. ఓకే ఓకే మీరు వాదించండి, మీరు ఇంపోర్ట్ చేసుకోవద్దు అనే దాని మీద 2 గంటలు వాదించండి, తప్పేం లేదు. ఇంపోర్ట్ చేసుకోవద్దు కూడా నేను కూడా అంటున్నా, ఎందుకంటే నేను కూడా లాభపడాలి కదా సార్. ఇప్పుడు నేను మొత్తం ఇంపోర్ట్ చేస్తే నేను ఎప్పుడు లాభపడతా, రైట్? అంటే అందరికీ ఆలోచన ఉంటుంది ప్రొటెక్షన్, బట్ మనకు బయట అవకాశాలు కాబట్టి మనం ఓపెన్ చేయకుండా. ఆత్మనిర్భర్ భారత్ అని మోడీ గారు ఎందుకు పదే చెప్తున్నారు? మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడొద్దు మన దేశం, ఎందుకంటే కరోనా సమయంలో చూసాం, ఒకవేళ మన దేశంలో గిట్ట కరోనా వ్యాక్సిన్ గిట్ట కనిపెట్టలేకపోయి ఉండుంటే, ఎందుకంటే ఇట్ ఈస్ ఇప్పుడు అది ఒక వార్ సార్. యుద్ధం అనేది ఏంది, జయాపజయాలు దైవాధీనం. ఎప్పుడైనా మనం విజయం సాధించవచ్చు, ఫెయిల్ కూడా కావచ్చు. సో అలాంటి సందర్భంలో మనం విజయం సాధించకుండా ఉండుంటే ఎంత దారుణాలు జరిగేటివి. 100% ఆత్మనిర్భర్ భారత్ అనేది మా పాలసీ యొక్క సెంటర్ పాయింట్ అది. అయితే ఇక్కడ 2 విషయాలలో నేను పాయింట్ చెప్పి ముగిస్తాను. ఫస్ట్ విషయం ఏంటంటే, భారతదేశం వికసిత్ భారత్ దిశలో చాలా స్పీడ్గా ప్రోగ్రెస్ అవుతున్న సందర్భంలో ఇలాంటి ట్రేడ్ డీల్స్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ స్టెప్పింగ్ స్టోన్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఆత్మనిర్భర్ భారత్లో అంటే మన దేశీయ వ్యవస్థలో మనం ఇంకా స్ట్రెంగ్తన్ కావడానికి ఈరోజు టెక్నాలజీ, ఈరోజు అతను ఇందాక చెప్పిన జెమిసన్ గ్రీర్ చెప్పిన మాటల్లో ప్రత్యేకమైన మాట, ఈరోజు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కావచ్చు, R&Dలో కావచ్చు, ఇన్నోవేషన్స్లో కావచ్చు, అక్కడ ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు ఫ్రాన్స్ మనం రఫేల్ తీసుకున్నాం డసాల్ నుంచి, ఆ డసాల్ నుంచి తీసుకున్నప్పుడు రఫేల్ ఓన్లీ 2 మాత్రమే 100% ఇంపోర్ట్, నెక్స్ట్ 4 50% ఇంపోర్ట్, ఆ తర్వాత మొత్తం 100% ఇట్ హ్యాస్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో వాట్ ఏ వండర్ఫుల్ డీల్. మీకు టెక్నాలజీ వస్తున్నది ఇక్కడ కొత్త ఎందుకంటే మన డిఫెన్స్ వ్యవస్థ స్ట్రెంగ్తన్ కావాలంటే మార్కెట్ తయారవుతున్నది. సో 2 సైమల్టేనియస్ గా వచ్చినప్పుడు వై కాంట్ డూ ఇట్. సో ఈ రోజు 2 విషయాలను మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కానీ మనం సక్సెస్ కాలేం సార్. ఆత్మనిర్భర్ భారత్ తీసుకొని వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం ఇట్లాంటి డీల్స్ అవసరం, ఎందుకంటే డీల్ ఉంటేనే కదా మనకు మార్కెట్ ఓపెన్ కాకుండా. మార్కెట్ ఓపెన్ కావాలి. చాలా మంది కొంతమంది అంటే నెగటివ్ మాల్ ఇంటెన్షన్స్ తో ఏం మాట్లాడుతున్నారంటే, అసలు మన దేశం ఓపెన్ అయిపోతే మన రైతులకు నష్టం. అరే చదవండి, అక్కడ ఏం చెప్తున్నారు చదవండి, మీరు భయభ్రాంతులకు లోన్ కాకుండా అసలు అక్కడ రైతు. పివి నరసింహ గారి పుణ్యం చాలా మంది దాని నుంచి బయటపడ్డారు సార్. 91 తర్వాత మీరు అన్నట్టు కొంత పిడివాదం కొంత ఉండొచ్చు, కానీ చాలా మందికి బయటవి కావాలి, మనం పోటీ పడాలి, ప్రపంచంతో పోటీ పడాలి ఆలోచన అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇంకా కొంత ఫ్యాక్ట్ సార్, ఇంకా కొంతమంది అంటే సారీ టు సే మెదర్లేని కమ్యూనిస్ట్ మేధావులు ఏం చేస్తున్నారంటే, ప్రజలను కార్మికులను భయభ్రాంతులకు లోన్ చేయడం, ఎంఎస్ఎంఈలు మొత్తం నాశనం అయితే ఏంది అది అసలు ఎందుకు నాశనం అయితే? ఎంఎస్ఎంఈలకు దీనికి సంబంధం, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక పర్టికులర్, నేను ఇందాక ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ముష్రూమ్ సార్
ఎవరు ఎంతమంది పండిస్తారు ఇండియాలో? ఒక 50 మందో 100 మందో పండిస్తారు. అలా లాభపడరా? వాళ్ళు రైతులు గారా? తర్వాత ఇక్కడ బెల్ పెప్పర్ పండిస్తారు, మన రంగారెడ్డి జిల్లాలో బెల్ పెప్పర్ పండిస్తారు. ఢిల్లీకి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, రంగారెడ్డి జిల్లాలో పండిస్తున్న బెల్ పెప్పర్ కు ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. అక్కడ ఉండే 5 స్టార్ హోటల్స్ 7 స్టార్ హోటల్స్ స్పెషల్ గా రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకెళ్తారు. మరి వాళ్ళు రైతులు కదా, తెలివి లేకుండా అసలు విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. సో జస్ట్ గివ్ మీ 10 seconds కంక్లూడ్ మై పాయింట్. మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్ సార్. ఇట్లాంటి డీల్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేశాన్ని మాత్రమే ముందు పెట్టి మనం మాట్లాడాలి. అంతేగాని మీ స్వార్థ ప్రయోజనాలతోని పిచ్చి పిచ్చి ఐడియాలజీస్తో పెద్ద అంశం లేదు కానీ చర్చ గురించి కాదు, నేను మీ ద్వారా అనేక మంది మేధావులకు చెప్తున్నారు. ఒకటి సంజయ్ గారు, నిజంగానే సరే ఈ పాయింట్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ అనుకోండి, మరొకటి అనుకోండి, మనకి అందాల్సిన ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, వారు కోట్ చేశారు కాబట్టి చెప్తున్నా, దశాబ్దాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అవి రావట్లేదని కానీ, అప్డేటెడ్ నాలెడ్జ్ వాళ్ళకి అందట్లేదని కానీ, పోటీ పట్టడానికి కావాల్సిన స్కిల్స్ అందట్లేదు కానీ. మొన్న కూడా ఎవరు అడుగుతున్నారు, మా అబ్బాయి మెకానికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారండి, ఐటీఐ చదువుతూ ఉన్నాడు, అక్కడ చాలా కాలేజీలో ఇప్పుడు కొత్తగా ఏదో ఐటీఐని బాగా స్ట్రెంగ్తన్ చేయాలి, పాలిటెక్నిక్ కాలేజ్ అంత ఇంజనీరింగ్ తప్పితే వేరే లేనటువంటి సమస్య. నిజంగా ఈ దేశాల్లో స్కిల్ అంటే ఇప్పటిదాకా సార్ మనకు తెలుసు, సాఫ్ట్వేర్ రంగంలో తప్ప, కొద్దిగా ఎలక్ట్రానిక్స్ రంగంలో తప్ప, ఈవెన్ ఆటోమొబైల్ రంగంలో కూడా మన దగ్గర అంత హై స్కిల్డ్ వాస్తవంగా మాట్లాడుకుంటే మన దేశంలో లేరు, విదేశాలకు పంపే పరిస్థితులు అసలే లేరు చాలా వరకు. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో జరుగుతున్నప్పుడు లాంగ్వేజ్ ఒకటే కాకుండా నిజంగా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ మనం చూస్తాం. జర్మనీలో రబ్బర్ రోడ్లు అంటారా, హై స్పీడ్ వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి, చాలా వాటితో పోటీ పడటానికి కావాల్సిన నైపుణ్యాలు అందటంలో కూడా ప్రభుత్వాలు నాట్ ఓన్లీ లాంగ్వేజ్, మిగతా టెక్నికల్ స్కిల్స్లో కూడా సాఫ్ట్వేర్ రంగంలో కాకుండా మిగతా వాటిలో అవకాశాలను ఎలా క్రియేట్ చేయొచ్చు? సంజయ్ గారు, అది ఛాలెంజ్ ఉందండి దానిలో. కాకపోతే మీరు చూడండి, ఇప్పుడు యాపిల్ వచ్చి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది. యాపిల్ కి కావాల్సిన మ్యాన్ పవర్ దొరికిందా లేదా? దొరికింది. అలానే ఆటోమొబైల్ రంగం తీసుకోండి, కావాల్సిన టెక్నికల్ మ్యాన్ పవర్ దొరికిందా? దొరికింది. 1.4 బిలియన్ పీపుల్ ఉన్నామండి, చాలా టెక్నికల్ మ్యాన్ పవర్. నా ఉద్దేశంలో అయితే కనుక మన దేశంలో మ్యాన్ పవర్ కి టెక్నికల్ మ్యాన్ పవర్ చాలా ఉంది. కాకపోతే కొద్ది బ్రిడ్జ్ కోర్సెస్, కొద్ది ట్రైనింగ్ కోర్సెస్ పెట్టి తీసుకుంటే కనుక చాలా లాభపడే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే నా ఉద్దేశంలో మన బేసిక్ ఎడ్యుకేషన్, సైన్స్ ఎడ్యుకేషన్ అది బాగా జరుగుతుంది మన దేశంలో. అంటే వి మే బి అన్హ్యాపీ, క్వాలిటీ ఇంకా బాగుండాలి అనుకోవచ్చు, ఇంజనీరింగ్ క్వాలిటీ బాగాలేదు అనుకోవచ్చు. కాకపోతే బ్రిడ్జ్ కోర్సెస్ అవి పెట్టి కనుక తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున మనకి మ్యాన్ పవర్ లభించేది ఉందండి. అట్లాగే వారు కోట్ చేశారు. ఇప్పుడు ఈ పేటెంట్స్ ఇవి కానీ యుఎస్ లో మీకు ఒక్కొక్క యూనివర్సిటీలో 10 కొద్ది పేటెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. మనకి వాటి విషయంలో కూడా అంటే మనకు కూడా అది అవగాహన లేకపోవడం వల్ల, ప్రతిదాన్ని పేటెంట్ చేసుకోవాలి మనం అనే అవగాహన లేకపోవడం వల్ల జరుగుతోందండి. అది కూడా మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మన పిల్లలు అక్కడికి వెళ్ళి వేరే కంపెనీస్ కి పేటెంట్స్ తయారు చేసి ఇస్తున్నారండి. బట్ మనది ఎందుకు చేయట్లేదు అంటే ఇక్కడ మనకి అవగాహన లేదు. పేటెంట్ తీసుకోవాలి మనం, ఒక కొత్త ప్రక్రియ విత్ ఇన్ ద సేమ్ ఇంజనీరింగ్ లో ఒక కొత్త ప్రక్రియ స్టార్ట్ చేస్తే దానికి పేటెంట్ తీసుకోవాలి అన్న అవగాహన లేకపోవడంతో అది 10 seconds. సారీ టు ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేద్దామని. ఇప్పుడు పేటెంట్స్ సార్ చాలా ఇన్నోవేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు నేను నా పర్సనల్గా ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. కొత్త ఇన్నోవేషన్ ఇప్పుడు ఎవరైతే పేటెంట్స్ ఇచ్చే మేధావులు ఉంటారు అధికారులు, వాళ్ళకు నయా పైసా జ్ఞానం ఉండదు సార్. సారీ టు సే దిస్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లోడు పాపం చాలా కష్టపడి తయారు చేస్తే వీడు ఎప్పుడు 1947 పారామీటర్స్ ఉంటాయి వీని దగ్గర. ఈ 1947 పారామీటర్స్ ప్రకారము వాడు 2025 లో చేసిన ఇన్నోవేషన్ ఎక్కడ సెట్ అవుతుంది సార్? ఇప్పుడు ఈ బట్ అమెరికాలో చాలా మందికి చాలా పేటెంట్స్ ఉంటాయి. విచిత్రం ఏంటంటే మన గవర్నమెంట్ యాక్ట్ మారుతాయి, యాక్ట్ మారుస్తుంది. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, క్విక్ గా చెప్తాను. మేము ఒక సైలేజ్ ఒక ఎక్విప్మెంట్ తయారు చేసాం. వీ హావ్ గాట్ ద పేటెంట్. ఆఫ్టర్ అప్లైయింగ్ ద పేటెంట్ అసలు ఇట్లాంటిది ఇండియాలో లేదు కదా అంటాడు. లేదు కాబట్టి పేటెంట్ అడుగుతున్నాం కదా. అసలు ఆ క్వశ్చన్ కి మీనింగ్ ఉందా? అలాంటి గ్యాప్ ఏమైనా ఉందా సంజయ్ గారు? ఉండొచ్చా? చాలా గ్యాప్స్ ఉంటాయండి వీటిల్లో. ఎందుకంటే మీరు వెస్టర్న్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే అవి పేటెంట్ రిజిమ్స్ కానీ, పేటెంట్ అంటే ఏంటి, దాని నుంచి మనం ఎలా డబ్బులు సంపాదించాలి అనేది బాగా ఆ సమాజంలో బాగా నానిపోయిన ఉన్న ఆలోచనలు అండి. అది మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే మనం సోషలిస్ట్ సిస్టమ్ లోంచి వచ్చాము. పేటెంట్స్ అన్నది ప్రైవేట్ సెక్టర్ ప్రాపర్టీ అన్న ఆలోచన విధానంతో కొంత అది దాన్ని తీసుకోవడం జరగలేదు. నా ఉద్దేశంలో ఇందాక
ప్యానలిస్ట్ చెప్పినట్టు పెద్ద ఎత్తున దాన్ని రిఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా Okay, ఉందండి. sir. Right. రెండు ఛాలెంజెస్ ఉంటాయండి నా ఉద్దేశంలో ఈ యూతో Quick గా, sir. ఫ్రీ ట్రేడ్ Last 30 అగ్రిమెంట్. seconds. ఒకటి రాటిఫికేషన్ ప్రొసీజర్ ఈ 2026 లోనే జరగాలి, సో దట్ మనకి నెక్స్ట్ ఇయర్ కి ఉపయోగపడుతుంది. Yes. రెండు కార్బన్ బేస్డ్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, కార్బన్ ట్యాక్స్ అండి. అవును. అది ఇంకా మన అది వాళ్ళు అసలు వీళ్ళలోకి రాలా. రాలేదు, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందండి. Right, sir. పాజిటివ్స్ కనుక తీసుకుంటే ఇది ఇంత 27 మెంబర్ కంట్రీస్ ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసామంటే మన నెగోషియేటర్స్ ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అర్థమవుతోంది. తర్వాత అమెరికా కూడా ఒక మెసేజింగ్ టైం అయిపోయింది సంజయ్ గారు. Anyhow, Diverse. మొత్తంగా యూరోపియన్ యూనియన్తో జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక కొత్త చరిత్రని సృష్టించబోతుందని చెప్పి అంటా ఉన్నారు. అయితే చాలా రంగాల్లో ఇంకా బెటర్ మార్పులు రావాల్సిన అవసరం ఉంది, వాటికి సంబంధించిన నైపుణ్యాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది అమల్లోకి రావడానికి వీలైనంతగా వేగంగా జరగాల్సిన ప్రయత్నాలు జరగాలి. దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో అమెరికాతో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో భారత్ మరింతగా కృషి చేయాల్సిన అవసరం అవుతుంది. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, వినోద్ కుమార్ గారికి, అలాగే సంజయ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం.